హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. ప్రాసెస్ వచ్చేసరికి చికెన్ అన్నది వాష్ చేసుకొని మీరు నార్మల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు కొంచెం షాన్ మసాలా యాడ్ చేయాలండి. ఈ షాన్ మసాలా ప్యాకెట్ అనేది మీకు అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటది. పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వాటర్‌లో మిక్స్ చేసి కర్రీకి యాడ్ చేసేయండి. టేస్ట్ కోసం కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. ఏంటంటే ఒక పాన్‌లో కొంచెం మీరు బిర్యానీ మసాలా, ఆయిల్, ఘీ, కొంచెం చాప్డ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కరెంట్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మీరు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి. దానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ రైస్ కూడా ఉడికిపోయాక మీరు దమ్ పెట్టుకోవాలండి. అసలు దమ్ పెట్టుకోవడంలోనే మీకు టేస్ట్ కూడా ఉంటుంది. ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఇక్కడ ఫస్ట్ పాన్‌లో మీరు ఎందులో అయితే దమ్ పెట్టుకుంటున్నారో అందులో ఏంటంటే కొంచెం ఆయిల్ ఏసుకొని హీట్ చేసుకోవాలండి. అప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. పైన సెకండ్ చికెన్ గ్రేవీ, దానిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ చికెన్ మళ్ళీ అలానే రిపీట్ చేయండి. సో, టాప్ వచ్చేసరికి మీరు అక్కడ చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ పీసెస్ మధ్యలో వేస్తే విడిపోతాయండి. సో, టాప్ క్లోజ్ చేసేసుకొని ఒక 1 అవర్ మీరు అలా సిమ్‌లో ఉంచేసేయండి. అంతే షాన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.